నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు, వైసీపీ ప్రభుత్వం ఎందుకు ఈసారి గెలవలేకపోయింది అనేది సొంత సర్వే చేసుకుంటున్నారు. అయితే ఆ సొంత సర్వేలో సంచలన నిజాలు బయటపడ్డాయి. అయితే ఆ సంచలన నిజాలు ఏంటి అనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం సిరి, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, ఇప్పుడు చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది వైసీపీ నేతలతో బేటాయించడం అయితే జరిగిందా. ఆ భేటీలో ఏంటంటే వాళ్ళు సొంత సర్వే చేసుకున్నప్పుడు తెలిసిన నిజాలు, కొన్ని నిజాలు తెలిసాయని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. అసలు వాళ్ళు ఏదైతే చేశారో దానికి భిన్నంగా ఈసారి వచ్చినాయి అండ్ రిజల్ట్ వచ్చాయని చెప్పేసి అయితే వార్తలు అయితే వస్తున్నాయి. అసలు ఏం జరిగింది, ఎందుకు మరి వైసీపీ ప్రభుత్వం కూలిపోయింది ఈసారి మాత్రం? వాళ్ళు చాలా గట్టిగా ఉన్నారు. వైనాట్ 175 అన్నారు, కానీ వైనాట్ 175లో కనీసం పాపం వాళ్ళు 20-30 కూడా కొట్టలేకపోయారు, కనీసం 50 సీట్లు కూడా కొట్టలేకపోయారు, 20 సీట్లు కూడా కొట్టలేకపోయారు. సో ఏం జరిగింది అంటారు అక్కడ ఏపీలో? అయితే ఇప్పుడు ముంజేతి కంకణానికి అర్థం ఎందుకు అంటారు కదమ్మా. అట్లాగే మన ఇంకో సామెత ఉంది, అన్నం ఉడికిందా అని మొత్తం మెతుకులంతా నువ్వు కూడా వండుకుంటావు కదా, ఒక మెతుకు నలిపితే తెలిసిపోద్ది కదా. ఇప్పుడు ఆయన పరిపాలన చేసింది ఏముంది, కేవలం కక్ష సాధింపు, ప్రజల మీద దాష్టికం. ఇది చేసినప్పుడు ప్రజలు ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ ఎన్నుకుంటారని ఆయన ఎట్లా అనుకున్నాడు? దీనికోసం 17 లక్షల మందిని సర్వే చేశారంట. అదే వాళ్ళు ఎమ్మెల్యేలు సర్వే చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఎక్కడ కూడా మనకి వ్యతిరేకత రాలేదు, ఎవరు కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు, కానీ రిజల్ట్ అంటే పోలింగ్ రోజు మాత్రం అంతా చేంజ్ అయిపోయింది అని చెప్పేసి అంటారు. ఒక నియంతకు ముందు నీ పరిపాలన బాగాలేదని ఎవడన్నా చెప్పగలుగుతాడా? ఒక ప్రజాస్వామ్య వ్యక్తి, ప్రజల అభిప్రాయాలు గౌరవించే వ్యక్తితో ప్రజలు మమ్మేకమై మాట్లాడతారు. ఒక నియంత్రణ చూస్తే ఏం చేస్తారు? పారిపోతారు, తలుపులు వేసేసుకుంటారు. ఒక నియంత్రకి నీ పరిపాలన బాగాలేదు అని చెప్తే వాడి తల ఉంటుందా? గ్లౌజులు ఇవ్వలేదు, లేకపోతే మాస్క్ ఇవ్వలేదు అన్న డాక్టర్ ఏమయ్యాడు? ఆయన పరిపాలనలో చిన్న చిన్న లోపాలు చెప్పితే కూడా వాళ్ళని వెంటాడి చంపేరాక ఊరుకోలా. అసలు ఏమి అవినీతి చెయ్యని ఏబి వెంకటేశ్వరరావు గారిని 5 సంవత్సరాలు సస్పెన్షన్, ఓ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ క్యాడర్ ఆఫీసర్ని. అలా కక్ష సాధింపు, ప్రజల మీద ఎవరన్నా పోస్టు పెడితే సోషల్ పోస్టు, రంగనాయకం గారిని 70 ఏళ్ల పైబడిన ఆమెను తీసుకెళ్లి సిఐడి ఆఫీసులో అరెస్ట్ చేశారు. ఇట్లా చేసినప్పుడు ఎవరు కూడా ప్రజలు వ్యతిరేకత చెప్పరు, అందరూ సైలెంట్ గా వేసేసారు. తెలుసు మనందరికీ కూడా, ఏం తెలుసు, వైఎస్ఆర్సీపీ ఘోరమైన ఓటమి పాలవుతుందని మనందరం కూడా చెప్పుకున్నాము. అది రైటింగ్ ఆన్ ద వాల్ అని కూడా మనం చెప్పుకున్నాం. ఎందుకంటే మనకు వస్తున్న ఫీడ్బ్యాక్, మనమేమి ఆయనలాగా నియంత్రణ కాదు, ప్రజల్లో కలిసి వెళ్ళి ఆ ఓట్ల దగ్గర, పాన్ డబ్బాల దగ్గర, ఆ చెట్ల కింద, ఇప్పట్ల దగ్గర, రచ్చబండల దగ్గర విన్నాం. మనం ఎవరో తెలియకుండానే వెళ్ళి విన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందో మన పొట్టేళ్ళకి అర్థమైంది. సెఫాలజిస్టులు కూడా చెప్పారు, కేకే ఆయన చెప్పాడు 11-12 మించి రావని కూడా చెప్పాడు. చెప్తే అందరూ అనుకున్నారు ఇదేంటి అని. వాస్తవాలు ఎప్పుడు కూడా కొంచెం కఠినంగానే ఉంటాయి. ఈయన కూడా ఆయన ఎంత అవినీతి చేశాడో, ఆయన ఎమ్మెల్యేలు కూడా అంత అవినీతి చేసినప్పుడు ప్రజలు, ఆ డబ్బంతా ఎవరిది? పోయిందంతా ప్రజల డబ్బు. తర్వాత నువ్వేదో పథకాలు ఇచ్చానని చెప్పావు, నాకు పథకాలు ఇస్తే కూడా నాకు ఓట్లేరా అని. అసలు నువ్వు ప్రజల నుంచి వచ్చిన పన్నుల రూపంలో వచ్చిన డబ్బునే కదా నువ్వు ఇచ్చింది. నీ ఇంటి నుంచి ఏమన్నా నీ సొంత ఆస్తులు అమ్మావా? ఇంకా పైగా నేను ఇంత పథకాలు ఇస్తే నాకు వేయలేదు అని వచ్చే నిందని ప్రజల మీద వేస్తున్నావు. నాకు అనుమానాలు ఉన్నాయి కానీ రుజువు చేయలేను అని చెప్పేసి, ఆధారాలు లేవు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు కిందసారి కూడా అదే ఈవీఎంలో నిన్ను గెలిపించింది 151 స్థానాలు. అదే ఈవీఎంలో మధ్యలో 5 తీసేసి అటొకటి ఇటొకటి పెట్టి 11 గెలిపించినాయి. ఇప్పుడు నీ పరిపాలన మన ముఖం బాగోపోయినప్పుడు అద్దం అదే చూపిస్తుంది. మన ముఖం బాగాలేదని అద్దాన్ని నిందిస్తే ఎట్లా? అట్లాగే ఇప్పుడు ఆయన ఎలా నిందిస్తున్నాడంటే, నా డబ్బులు తీసుకున్నట్టు మాట్లాడుతున్నాడు. ప్రజలు నా సొమ్ము తిని నాకు ఓటేయలేదు, నీ సొమ్ము అది, నీవు ఏ ఆస్తి అమ్మి తీసుకొచ్చి పెట్టావు? అసలు నీ దగ్గర ఇప్పుడు 45,000 కోట్ల రూపాయల ఆస్తులు జప్తుల్లో ఉన్నాయి. అవి ఎవరి డబ్బులు? ఎన్నికలకు ముందు మీ నాన్నగారికి ఒక ఇల్లు తప్ప ఇక్కడ ఏం లేదు. అలాంటిది మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు, తర్వాత ఇప్పుడు ఇంత స్కాండల్స్ జరిగినాయి కుంభకోణాలు, అవన్నీ కూడా ప్రజల సొమ్మే కదా. లిక్కర్ తాగింది నువ్వు తాగావా? మీ ఇంట్లో ఎవరన్నా తాగారా? ప్రజలే కదా తాగింది. వాళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టి నాసిరకం లిక్కర్ తాగి అనారోగ్యం తెచ్చుకుని వాళ్ళ జీవితాలు పాడైపోయినాయి. నువ్వు ఇచ్చే 10,000-15,000 సంవత్సరానికి ఒక హాస్పిటల్ విజిట్ చాలు. ఆ వచ్చిన జబ్బులు కూడా ఏంటి? లివర్ జబ్బులు, హార్ట్, బ్రెయిన్, నర్వస్ సిస్టమ్, ఇలాంటి పెద్ద పెద్ద సమస్యలు వచ్చినాయి. ఆ సమస్యలకి మీ ఆరోగ్యశ్రీ పథకం కింద వెళ్తే కూడా వాళ్ళు వైద్యాలు చేయలేదు, ఎందుకంటే మీరు ఆరోగ్యశ్రీకి సంబంధించిన బకాయిలు కట్టలేదు. ఇలాంటి పరిస్థితుల్లో జనం నానా అవస్థలు పడి ఒక్కసారి అవకాశం ఇవ్వమన్నందుకు ఇచ్చి
ఇచ్చిన మరణాల నుంచే నువ్వెవరో వాళ్ళకి అర్థమైపోయింది, నువ్వు ప్రజలకు వ్యతిరేక మనిషివి అని. ప్రజావేదిక కూల్చేసావు, నిర్దాక్షిణ్యంగా కూల్చేసావు, క్షణాల్లో కూల్చేసావు. ప్రజల రక్తంతో పన్నులతో కట్టింది అది. ఆ చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా కట్టింది కాదు. 9 కోట్ల రూపాయలతో కట్టింది అది నీకు నిమిషాల పట్ల కోల్చడానికి. ఇప్పుడు కూడా ఆ శిథిలాలు కూడా ఎత్తలేదు. నీవు పర్యావరణం మీద నీకు అంత శ్రద్ధ ఉండాడు అయితే వైజాగ్ లో రిషికొండ తవ్వి బిల్డింగ్ కడతావా? రిషికొండలో గ్రావెల్ తీసుకెళ్లి సముద్రంలో పోస్తావా? ఇప్పుడు ఎంత పర్యావరణానికి నష్టం చేసేదే కదా. ఆ కలెక్టర్ని కూడా గ్రీన్ ట్రిబ్యునల్ వార్నింగ్ ఇచ్చింది వైజాగ్ కలెక్టర్కి. ఈ విధంగా ఆయన గన్లు ఇప్పుడు గ్రావెల్ ఎక్కడ పడితే అక్కడ కొండలు తవ్వేశారు. వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళ సొంత పనులకు ఉపయోగించుకున్నారు. తర్వాత ఎక్కడో పల్ల ప్రాంతాలు ప్రజలు కొని వాటిని ఇళ్ల స్థలాల కోసం ఇస్తూ దాని ఫిల్లింగ్ కోసం అని కాంట్రాక్ట్లు ఇచ్చి గ్రావెల్ కొండలన్నీ తవ్వి తీసుకెళ్ళిపోయారు. డబ్బులేమో వీళ్ళ ఎమ్మెల్యేస్కు వాళ్ళకి వెళ్ళిపోయినాయి కాంట్రాక్టర్లకి. ఆ గ్రావెల్ పోవటం వలన పర్యావరణం దెబ్బతింది. పోనీ పూర్తిగా రైజ్ అయింది ఆ ప్లేస్ అంటే అది అవలా. అక్కడ ఇళ్ళు కట్టే పరిస్థితి లేదు. ఇళ్ళు కడితే వర్షాకాలంలో మనిషి లోతు నీళ్లు నిలబడతాయి. పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థల పట్టాలు. తర్వాత కొన్నిసార్లు ఇవి ఇచ్చారు, మడాడులు కూడా ఇచ్చారు. అట్లాంటి పరిస్థితుల్లో నువ్వు ఎలా గెలుస్తాడని ఆయన అనుకుంటాడమ్మా. ఇప్పుడు ఆయనకి 8,000 కోట్లు సంపాదించాడు ఆయనకి తెలుసు. తర్వాత ఈ కేసులన్నీ కూడా ఇప్పుడు రేపు రాబోతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టాడు కదా, అట్లా అనేక అంశాలు రేపు రాబోతున్నాయి. కాబట్టి నేను ఎందుకు ఓడిపోయాను దాన్ని ప్రజల మీద నిందేయటం మరీ తప్పుగా ఉంది. అసలు ఆయనకి రాజకీయం అనేది తెలీదు, రాజనీతి అంతకన్నా తెలియదు. ప్రజల మీద నిందేస్తే వచ్చే ఎలక్షన్లు కూడా నిన్న ఆయన దగ్గరికి రానివ్వరు. నువ్వు తప్పులు చేసి ప్రజలు ఏదో నీ సొమ్ము తిన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఆయన సొమ్ము ఏదో ప్రజలు తిన్నారని, తిని ఓట్లే లేదని. ఎవరు సొమ్ము తిన్నారు? వాళ్ళు కట్టుకున్న పన్నుల రూపంలో వచ్చిన డబ్బులే వాళ్ళకి నువ్వు పెట్టావు. నీ సొంత ఆస్తులని మేము పెట్టలేదు. ఇంకా పైగా అందులో కూడా కమిషన్లు పొంది నువ్వు వ్యక్తిగతంగా లాభపడ్డావు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పిలిచినప్పుడు కూడా అందరూ ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా రాలా. ఎందుకు రాలేదంటే వాళ్ళకి మొహం చెల్టర్లా. మనం అనవసరంగా ఒక తప్పు మనిషిని ఫాలో అయ్యి మనం దెబ్బతిన్నాము అనే ఒక ఫీలింగ్ వాళ్ళకి వచ్చింది. కాబట్టి వచ్చింది కూడా చాలా కొద్ది మంది మాత్రమే. వచ్చిన వాళ్ళలో కూడా ఎవరు కూడా ఏమి అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి కూడా పెద్ద ఇష్టపడలా. వాళ్ళందరూ ఒకటే చెప్తుంది ఏంటంటే, మనము గడప గడపకి వెళ్ళినా కూడా అక్కడ వ్యతిరేకత రాలేదు. వాళ్ళు చెప్పడం, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం ఏంటంటే, గడప గడపకి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా చాలా ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా మనకి ఎట్లాంటి వ్యతిరేకత కనిపించలేదు అని చెప్పి ఎమ్మెల్యేలు చెప్తుంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా నమ్ముతున్నారో అర్థం కాదు. వంచిన ఇప్పుడు ఎమ్మడబడి తరినారు, రావద్దని కూడా చాలా మంది ఎమ్మెల్యేస్ని ముందే చెప్పేశారు. కొంతమంది మా ముఖం చూసైనా ఓట్లేమని. ఆయన పేరేంటి, కోలగట్ల వీరభద్రరావు, శ్రీకాకుళం విజయనగరంలో నామకం అన్న చూసి ఓట్లు చాలా మంది అదే అడిగారు. ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఫేస్ వాల్యూ లేదనేది వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు ఎంత వంచిన, ఎవరి కోసం మీరు వంచన చేసుకుంటారు? మీరు ఇప్పుడు కన్నా నిజాలు తెలుసుకోండి. మీరు ఏం చేశారో, ఎంత తప్పుడు పరిపాలన చేశారో, ఎంత అవినీతి పరిపాలన చేశారో, ఎంత దాష్టికాలు చేశారో, ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకున్నారో, ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టారు. నిన్న గుడివాడలో 7.5 ఎకరాలు రాజేంద్ర నగర్లో కొడాలి నాని ఆక్రమించిన భూమిని మళ్ళీ అసలు యజమానులు వచ్చి మళ్ళీ స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు అట్లా చాలా సార్లు వీళ్ళు కంచెలు వేసేసారు. ప్రభుత్వ భూములు కానీ ప్రజల ప్రైవేట్ ఆస్తులు కూడా ఆక్రమించారు. అలాంటివి చేసినప్పుడు ఏ ప్రభుత్వం అయినా ఎట్టగలగలుగుతుంది? ఇవాళ ఇంకా వంచన చేసుకోవటం అనేది మళ్ళీ నెక్స్ట్ ఓటమికి పునాదులు వేసుకోవడం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా సిరి. మన వీక్షకులకు కూడా నమస్కారం.